డే 2 ఇన్ మున్నార్. సో నైట్ వచ్చేసరికి లేట్ అయిపోయింది అండ్ ఈరోజు వ్లాగ్ స్టార్ట్ చేద్దాం. హలో ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. నైట్ వ్యూ చూపెట్టాను కదా, ఇది మార్నింగ్ వ్యూ. చాలా బాగుంది ప్రాపర్టీ అండ్ ఆల్రెడీ మేము రూమ్ అంతా మెస్సీ చేసేసినాం. యా, బట్ బాగుంది వ్యూ. లైక్ లుక్ ఎట్ దిస్. నైట్ ఏం ఏర్పడలేదు అసలే. ఫ్రాంక్గా చెప్పాలంటే ఇప్పుడు హిల్ స్టేషన్స్కి కానీ ఇలాంటి ప్లేసెస్కి నైట్ వస్తే మనకి పక్కకున్న క్లైమేట్ లైక్ లొకేషన్స్ తెలీదు. బట్ ఇప్పుడు తెలుస్తుంది. మార్నింగ్ లేవగానే నాకు ఈ వ్యూ చూడగానే చాలా హ్యాపీ అనిపించింది. ఓ, నైట్ ఇలాంటి వ్యూ ఉన్న రూమ్ స్టే దగ్గర ఉన్నామా అని. నైస్. ఇంకా మార్నింగ్ సన్ రైజ్ అప్పుడు ఇంకా బాగుండే. ఇప్పుడు కొంచెం ఇట్స్ ఆల్మోస్ట్ నాకు 9 అవుతుంది. సో యా, హాయ్ మన్వి, గుడ్ మార్నింగ్. నైట్ అంతా వాళ్ళ డాడీ చూసుకున్నాడు మన్విని, బికాస్ నేను చాలా టైర్డ్ అయిపోయాను. అండ్ దిస్ మై లెజెండరీ హస్బెండ్ మణికంఠ. హీఈస్ వెరీ లవ్లీ, స్వీట్ పర్సన్. బట్ యా, ఇక్కడ నుండి కూడా వ్యూ చూడవచ్చు. హస్బెండ్ విత్ ఎ వ్యూ. యా, అండ్ బేబీ విత్ ఎ వ్యూ. And I am with a view. Tired face, but that's okay. Tired but happy face. ఈ రూమ్లో చాలా నాయిస్ అవుతుంది, పక్కకు కన్స్ట్రక్షన్ అవుతుంది అనమాట. ఇట్స్ నూన్ టైం అండ్ డిస్టర్బింగ్గా అనిపించింది అనమాట. స్లోగా హెడేక్ కూడా స్టార్ట్ అయింది. సో వీ ఆస్క్డ్ దెమ్ టు చేంజ్ ద రూమ్. సో సిమిలర్ సూట్ రూమ్స్ అవైలబుల్ లేవని వాళ్ళు అప్గ్రేడ్ చేశారనమాట. సో జకూజీ ఉన్న రూమ్కి అప్గ్రేడ్ చేశారు వాళ్ళు. రైట్ జాక్ ఫ్రూట్స్ బాగున్నాయి నాకు ప్రాబ్లమ్. అండ్ మండీని తీసుకొని నేను జస్ట్ చికెన్ రూమ్ అప్గ్రేడ్ చేస్తా అన్నారు. సో అప్పటి వరకు బయట జస్ట్ టైం పాస్ చేయాలనుకుంటున్నాను. తర్వాత ఆ రూమ్కి వెళ్ళిపోయి ఫ్రెష్ అప్ అయ్యి విత్ జస్ట్ ఎంజాయ్. అయినా మనీ నీకు నెక్ పెయిన్ అన్నావు, షోల్డర్ పెయిన్ అన్నావు, ఇప్పుడు అవసరమా? నో నో కన్నా నేను చెప్పేది నువ్వు కట్టిన తర్వాత ఎక్కువ కట్టుకొని ఎక్కునానా. అన్నీ అలానే అంటే ఎలా మనీ? మనీ తెగిపోయిందా, తెంపేసావా? మెయింటెనెన్స్ కూడా బాగుంది అండ్ చాలా బాగా వెల్కమ్ చెప్పారు. నేను ఆల్మోస్ట్ మేము 9:30, 10కి అలా రీచ్ అయ్యాము. సో రీచ్ అవ్వగానే దే వార్మ్లీ రిసీవ్డ్ అస్. జిమ్ ఉంది ఇక్కడ విత్ ఎ వ్యూ. అమ్మ డెనిన్ ప్యాంట్ వేసింది అండ్ మనీది డెనిన్ క్యారియర్. Manvi is sleeping. Manvi is sleeping and I am wearing white shirt. ఇంకా మాకు రూమ్ అప్గ్రేడ్ చేశారు. సో ఈ రూమ్లో ఏంటంటే ఎడిషనల్గా జకూజీ ఉంది. ఎగ్జాక్ట్లీ అదే రూమే, బట్ ఇన్ అడిషన్ ఏ జకూజీ. చాలా రోజుల నుండి అనుకుంటున్నాము జకూజీ ఉన్న ప్రాపర్టీ ఒకసారి బుక్ చేసుకోవాలి, ఎక్స్పీరియన్స్ అవ్వాలి అని. అండ్ ఫైనల్లీ మా బర్త్డేకి, లైక్ నా బర్త్డేకి 30th బర్త్డేకి జకూజీ ఎక్స్పీరియన్స్ చేయబోతున్నాను.
అండ్ ఇలాంటి చిన్న చిన్న మూమెంట్స్ లైఫ్లో ఎక్స్పీరియన్స్ అవ్వాలి, లైక్ బ్రేక్ తీసుకొని. యా, రూమ్ అయితే చాలా బాగుంది. జకూజీ రూమ్ చాలా పెద్దగా ఉంది అండ్ వెరీ ప్రైవేట్. లైక్ ఐ థింక్ సౌండ్ ప్రూఫ్ ఉంది అనుకుంటాను. బయట వాయిసెస్ కూడా ఏం వినబడట్లేదు, సారీ. అండ్ సెటప్ చాలా బాగుంది. అండ్ రెస్ట్ ఆఫ్ ది హౌస్ సేమ్ సెటప్, నిన్న నైట్ ఉన్న రూమ్ సెటపే. యా, బట్ ఇంకా బ్యూటిఫుల్ బాల్కనీ వ్యూస్ తోటి ఈ రూమ్ ఉందన్నమాట. నెక్స్ట్ రూమ్లో కొంచెం సేపు సెటిల్ అయ్యాక దెన్ వీ వెంట్ టు రెస్టారెంట్ లంచ్కి, రిసార్ట్లోనే. అండ్ లుక్ ఎట్ దిస్ వ్యూ, చుట్టూ హిల్స్ మధ్యలో రిసార్ట్, చాలా బాగుంది. ఎక్కడుంది పవర్ స్టేషన్? ఓకే ఓకే, అదే వాళ్ళు అన్నారు రివర్లో వాటర్ సమ్మర్ కదా అందుకు లేదా అంటే, లేదు డ్యామ్ వాటర్ రిలీజ్ చేస్తే అప్పుడు బాగుంటుంది. వీఆర్ గోయింగ్ టు కాఫీయా వయనాడులో? టీ ప్లాంటేషన్స్ కాదా? ఓకే. రోడ్ చాలా బాగుంది కదా, నిన్న నైట్ అంతా వచ్చింది కూడా బాగుంది. ఇక అప్పుడు చూసుకోవాలి ఎట్లుంటుందో. రైట్ సైడ్ సో ఈ కొండ ఎక్కి అటు సైడ్ దిగాలి, దిగితే మున్నార్ వస్తుంది అనమాట. అదే మెల్లమెల్లగా పైకి నేను రిటర్న్ రోడ్ ఇట్లా పోదామన్నది. ప్రీతి ఇస్ స్లీపింగ్. ఆల్టర్నేట్ రూట్ ఉందా? ఇదే ఆల్టర్నేటివ్ రూట్. లావెండర్ ట్రీస్. మున్నార్కి నేను ఆల్రెడీ ఒక 4-5 years బ్యాక్ ఆల్రెడీ వచ్చాను నా ఫ్రెండ్స్ తోటి, మ్యారేజ్ అవ్వకముందు. అండ్ దిస్ టైమ్ విత్ ఫ్యామిలీ. అండ్ మా హస్బెండ్కి దిస్ ఇస్ ద ఫస్ట్ టైం. తను వాయనాడ్ వెళ్ళాడు కానీ మున్నార్ ఎప్పుడు రాలేదు. బట్ ఎందుకో నాకు అంత హిల్ స్టేషన్ వైబ్స్ రాలేదు. లైక్ అదే హ్యూమిడ్, ఎండ ఎక్కువ ఉండే. అండ్ లైక్ ఐ డోంట్ నో, 5 years బ్యాక్ వచ్చిన మంచిగా ఒక గుడ్ మూడ్, గుడ్ వైబ్స్ ఈసారి ఎందుకో లేవు. ఇట్ కుడ్ బి బికాస్ ఆఫ్ ది సీజన్ ఆల్సో. మేము లాస్ట్ టైం వెళ్ళింది జనవరిలో అండ్ ఇది ఆల్మోస్ట్ జూన్ అలా. సో అందుకు కావచ్చు, కుడ్ బి ద రీజన్. హాయ్, హలో, వే ఆర్ యు దిస్ లిటిల్ వన్? మనీ ఈజ్ విజిటింగ్ టీ గార్డెన్స్ వచ్చినాయి చూడు. లుక్ ఎట్ దట్. వాయనాడు కూడా ఇలానే ఉండేనా? కాఫీ వాయనాడు చాలా పెద్ద ఉంది కదా. సన్సెట్ అవ్వగానే ఇలా చాలా డార్క్ అయిపోయింది. రిసార్ట్ వచ్చేసరికి కూడా అరౌండ్ 7 అయిపోయింది. అండ్ లుక్ ఎట్ దిస్ వ్యూ. కెమెరాలో అంత క్యాప్చర్ అవ్వట్లేదు కానీ పైన స్కైలో స్టార్స్, కింద అక్కడక్కడ లైట్స్, చాలా మ్యాజికల్గా ఉంది. అండ్ రిసార్ట్ వాళ్ళు వుడ్ ఫైర్ రెడీ చేస్తున్నారు. సో దాట్స్ ఇట్ ఫర్ టుడే. మీట్ యూ ఇన్ నెక్స్ట్ వ్లాగ్. బై బై, టేక్ కేర్.